ఇప్పుడేమో బండా ప్రకాశ్ అన్న చెప్తున్నాడు ఈ కాంగ్రెస్ వాళ్ళు అక్కడెక్కడో మధ్యప్రదేశ్లో మీటింగ్ పెట్టిండ్రట. అదేంది ఏమంటాడు వాడు, కర్జా మాఫీ సే కర్జా ముక్త్ తక్, కర్జా మాఫీ సే కర్జా ముక్త్ తక్ అంటే రుణమాఫీ నుంచి రుణం లేని రోజుల దాకా తీసుకొస్తాం రైతులను చెప్పిండ్రట. ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నా రాహుల్ గాంధీ గారిని. మాఫీ చారానా టోపీ బారానా అది పరిస్థితి. ఈరోజు బ్యాంకుల చుట్టూ తిరిగి తిరిగి యాస్టకొచ్చింది రైతులకు. ఆఖరికి ఆదిలాబాద్లో ఒక రైతన్న, ఆయన పేరు జాదవ్ రావు, రైతు బ్యాంకులోనే పురుగుల మందు దాగి అక్కడనే చచ్చిపోయింది. ఇవాళ దొంగ మాటలు, కాంగ్రెస్ వాళ్ళ లంగ మాటలు నమ్మి బ్యాంకులకు పోయి లోన్లు తెచ్చుకొని వడ్డీలు గట్టలేక విలవిలలాడుతున్నాడు తెలంగాణ రైతన్న. ఆఖరికి ఆసరా పెన్షన్ పైసలు వాటిని పట్టుకుంటున్నారు బ్యాంకులోళ్ళు. మీరు ఎకరానికి రైతు బందేస్తే వాటిని కూడా ఆగబట్టుకుంటున్నారు, వాటిని కూడా రుణమాఫీ కింద ఇవాళ కట్టుకుంటా ఉన్నారు అన్నాడు. మరి ఒక ఏడాది కడుపు కట్టుకుంటే కట్టేస్తా అన్నాడు. మరి ఇవాళ వాళ్ళు కడుపు కట్టుకోలే, కాంగ్రెస్ వాళ్ళు కడుపులు కొడుతున్నారు, జనం కడుపుల మీద దంతున్నారు, అందుకే రుణమాఫీ కాలే. బకాసురులాగా ఒక్కొక్కటి అన్ని బుక్క పెడుతున్నారు. ఇసుక బొక్కుతున్నారు, బొగ్గు బుక్కుతున్నారు, బూడిద కూడా బుక్కుతున్నారు. ఆఖరికి ఇక మీ జిల్లా మంత్రులు అయితే చెప్పతరం కాదు. తెల్లారి లేస్తే కమిషన్లు, పర్సంటేజీలు, దందాలు, నాకెంత నీకెంత. ఆఖరికి సమ్మక్క సారక కాడ కాంట్రాక్ట్ల కాడ కూడా కొట్లాడుకుంటారు. ఎవడన్నా గా సమ్మక్క సారక జాతర కాడ 70 కోట్ల కాంట్రాక్ట్ కోసం పొంగులేటికి, సురేఖక్కకు, సీతక్కకు పంచాయతీ. ఏది 70 కోట్లలో నీకెంత నాకెంత, రైతులకు ఎన్నడియాలే, ప్రజల సంగతి ఏంది, ఆ సోయి కూడా లేదు. ఇలా దండుపాలెం ముఠాను మించి దండుకుంటున్నారు, దోసుకుంటున్నారు రేవంత్ రెడ్డి ఆయన కంపెనీ. ఎట్లున్నదయ్యా ఇవ్వాలంటే, ఇంత ఘోరమైన పరిస్థితి ఉన్నదంటే చాలా చాలా బాధాకరమైన పరిస్థితి. రైతుల ఖాతాల్లో వేయడానికి పైసలు లేవట, మీకు పెన్షన్లు ఇచ్చినందుకు పైసలు లేవట, మీకు ఆడపిల్లలకి 2500 ఇచ్చినందుకు పైసలు లేవట, కానీ రాహుల్ గాంధీ ఖాతాలో వేయడానికి మాత్రం జోరుగా పైసలు ఉన్నాయట. ఇక మీకు చెప్పాలన్న చెప్పిండు, నేను కూడా ఒక మాట చెప్తా. ఒకనాడు తెలంగాణ రైతన్న ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎక్కడికి వచ్చిండో ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకనాడు అన్నమో రామచంద్ర అని అంబలి కేంద్రాల కాడ దీనంగా నిలబడ్డ తెలంగాణ రైతన్న ఇవాళ మొత్తం దేశానికే బువ్వ పెట్టే స్థాయికి వచ్చిండు అంటే దానికి కారణం కేసీఆర్ గారు కాదా, కేసీఆర్ గారి 10 ఏళ్ల పరిపాలన కాదా? మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకనాడు